అందరికీ నమస్సులు. సురభి నాటక సంస్థ 136 సంవత్సరాల సుదీర్ఘ నాటక చరిత్ర కలిగిన ఒక గొప్ప కుటుంబ నాటక సంస్థ మా సురభి నాటక సంస్థ. తరతరాలుగా నాటకాన్ని నమ్ముకొని నాటకం మీద బ్రతుకుతూ, నాటకం మీద వచ్చే ఆదాయంతో బ్రతుకుతూ నాటక రంగానికి సేవ చేస్తున్న ఒక గొప్ప సంస్థ మా సురభి నాటక సంస్థ. 1885లో కడప జిల్లాలోని సురభి అనే గ్రామంలో ప్రారంభించింది. వనార్స గోవిందరావు గారు దీనికి వ్యవస్థాపకులు. ఆ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమార్తె మా తాతమ్మ గారు సుభద్రమ్మ గారు ఎన్నో ఏళ్ళు దీనికి ఆ వారసత్వాన్ని కొనసాగించారు. ఆ తర్వాత మా తాతగారు పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబ్జీ గారు దాన్ని కొనసాగించారు. ఆయన స్ఫూర్తితో మా జనరేషన్ మేము కూడా ఈ నాటకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ధ్యేయంతో మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఎన్నో మా తరతరాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఈ నాటకాన్ని బ్రతికించాలన్న ధ్యేయంతో ఈ మా సురభి నాటకాన్ని మా పూర్వీకుల దగ్గర నుంచి అందరూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మేము కూడా ఆ చరిత్రని కాపాడాలి, ఈ చరిత్ర పోకూడదని 136 సంవత్సరాల చరిత్ర మళ్ళీ చరిత్రలో కలిసిపోకూడదన్న ధ్యేయంతో మా యువతరం అంతా కూడా మేము మా వంతుగా మేము ఏదో కృషి చేస్తూ ఉన్నాం. దీనికి మీ అందరి సహకారం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కరోనా ముందు కూడా కేవలం ప్రేక్షకులు మీ ఆదరణ మీ అభిమానం వల్లే మేము ఈ నాటకాల్లో ఇంకా కొనసాగుతూ ఉన్నాం. మీరు ఇచ్చే ఆదరణ మీ అభిమానం వల్లే ఎక్కడికి వెళ్ళినా కూడా వేల మంది ప్రేక్షకులు వచ్చేవాళ్ళు, మమ్మల్ని అభిమానిస్తూ ఉండేవాళ్ళు. ఆ అభిమానాన్ని కాపాడుకోవాలి, ఈ చరిత్రను కాపాడని ధ్యేయంతో మేము ముందుకు వెళ్తున్న టైంలో ఇలా కరోనా రావడం చాలా అందరూ కూడా ఆర్థికంగా చితికిపోయారు. ప్రతి కళాకారుడు ఎవరికి అవకాశాలు లేవు. ఇప్పటికీ ఇంకా కళాకారులు అంటే కేవలం సురభినే కాకుండా ఎంతోమంది కళాకారులకి ఇంకా ఎవరు కోలుకోలేని పరిస్థితిలో అయిపోయారు. ఇలాంటి టైంలో మేము ఆన్లైన్ ద్వారా నాటకాన్ని ప్రదర్శించడం ప్రారంభించాము. ఈ తరుణంలోనే అంటే గత సంవత్సరంన్నర నుంచి కూడా అందరికీ కూడా ఆర్థికంగా కళాకారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందు కూడా మేము ఎప్పుడు అంటే సురభి నాటక ప్రదర్శన చేసాం. మా తాతగారు బాబుజీ గారు ఆధ్వర్యంలో కానీ నా ఆధ్వర్యంలో నేను ప్రదర్శించినప్పుడు కానీ నేషనల్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్స్లో మేము పాల్గొనడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరిని సహాయం చేయండి అని ఈ స్టేజీ మీద అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా ఈ ప్రదర్శన కూడా ఎందుకంటే మాకు సురభి కళాకారులకు మాకు ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము కొన్ని వందల మెయిల్స్ పెట్టాము అందరికి కూడా, ఎన్ఆర్ఐస్ మిత్రులకి సంఘాలకి. స్పందించడం అంటే ఎక్కువ స్పందించలేదు, కానీ ఒక వ్యక్తి అంటే ఆయనకి సంస్థ లేదు ఏమీ లేదు, ఒక వ్యక్తి స్పందించారు. ఆయనే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న మన తెలుగువారు కమల్ కృష్ణ గారు. ఒక వ్యక్తి స్పందించి నేను నిర్వహిస్తాను, నేను ఈ కార్యక్రమాన్ని మీకు ఆన్లైన్ అవకాశాన్ని ఇస్తానని చెప్పేసి మాకు ఎన్ఆర్ఐ నాటకం ఇది ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈ అవకాశాన్ని మాకు కల్పించారు. నాటకాన్ని చూసి మీకు తోచింది అని నాటకం చూసి మీకు తోచింది ఇవ్వండి అనేసి మేము అదే అభిప్రాయంతో మేము ముందుకు వచ్చాము. సో ఆయన కమల్ కృష్ణ గారు ఆయన స్పందించి అద్భుతమైన మాకు కవరేజ్ ఇచ్చారు. 4 రోజుల నుంచి ఆయన మమ్మల్ని ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా చాలా సంస్థలు మీరు చూస్తున్నారు, అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారు మా వెన్నంటే ఉండి ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారు. ఆయనకి మా పాదాభివందనం తెలుపుకుంటున్నాను. ఆయన కూడా మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ కూడా దీనికి స్పాన్సర్గా వచ్చారు. దానికి వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, స్పాన్సర్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ముఖ్యంగా మెల్బోర్న్ మా అమ్మవారు, ఎందుకంటే దీని లైవ్ స్ట్రీమింగ్ అన్నీ కూడా సతీష్ గారు స్వయంగా ఆయన వచ్చారు. మెల్బోర్న్ మామ బృందం నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆయన వచ్చి స్వయంగా ఈ లైవ్ స్ట్రీమింగ్ అంతా కూడా ఆయనే చూసుకుంటూ ఉన్నారు. ఆయనకి ఆ మెల్బోర్న్ మామ టీంకి అందరికి కూడా, అలాగే లాస్ట్ వీక్ మాకు రవి గారని మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయనకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక్కసారి సతీష్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. నేను ఇక్కడ జస్ట్ ఆస్ట్రేలియన్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే వచ్చిన. సో నా ఇండియా ట్రిప్ అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు వాచ్ ఆల్ దిస్ such a great artist and 136 years anta naku first time when Kamal Krishna approached us itla we want to do something regarding this annappudu ante naku first of all idea lekunde when Surabhi started and what it is all about and me live chusaka things you explained I mean chala inspiring undi and kids artists and pilusara if you don't mind.
అండ్ ఇంత క్యూట్ ఉన్నారు. వచ్చేదేం చెప్పు, నీ పేరు చెప్పు. పర్ణిక. సో ఐఎమ్ బ్లెస్డ్ టు వాచ్ ఆల్ ది అమేజింగ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఆస్ట్రేలియన్ కమ్యూనిటీస్, తెలుగు కమ్యూనిటీని స్పెషల్లీ మేము డెఫినెట్గా విల్ డూ అవర్ పార్ట్. ఇదొక్క ఈవెంటే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే ఈవెంట్స్ కూడా డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ, ముఖ్యంగా కమల్ కృష్ణ గారికి మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ నాటకానికి ప్రత్యక్షంగా చూడడానికి ఒక గొప్ప అతిథి వచ్చారు మాకు. ఆయన మన తెలుగు చిత్రరంగంలో చాలామంది దర్శకులని చాలామంది తెలుస్తుంది, కానీ ఒక చిత్రాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఎంత కష్టం అంటే, కొన్ని వేల ముక్కల్ని, ఒక చిత్రం తీసినప్పుడు వేల ముక్కల్ని దాన్ని ఎడిట్ చేసి ఒక అద్భుతమైన చిత్రాన్ని అందిస్తారు. సో అలాగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఎడిటింగ్ చేశారు. మా శ్రవణ్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకు కూడా స్వాగతం పలుకుతున్నాము. ఆయన కమల్ కృష్ణ గారి మిత్రుడు. రేపు రాబోయే కొండపొలం సినిమా కూడా ఆయన ఎడిటింగ్ చేశారు. ఎన్నో విజయవంత సినిమాలకి ఆయన చేశారు. అంత ఫేమస్ ఎడిటర్ ఆయన. ఆయన స్వయంగా ఈరోజు మాకు నాటకానికి చూడడానికి వచ్చారు. ఆయనకి స్వాగతం పలుకుతున్నాము. నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. గంట నాటకం భక్త ప్రహ్లాద నాటకం. ఎందుకంటే ఈ కరోనా వల్ల ఆర్టిస్టులు కూడా ఎక్కువ రాకుండా కొంచెం తక్కువ మందితోనే ప్రదర్శన చేస్తూ ఉన్నాము. గంట నాటకం ప్రత్యేకంగా నాటక ప్రదర్శన చేస్తున్నాం. నాటకాన్ని చూడండి, మీ అభిమానం, ఎందుకంటే మీ ప్రోత్సాహం లేకపోతే ఏమీ చేయలేమండి. ఎందుకంటే ప్రేక్షకులు, మీ కళాభిమానులు, మీ ప్రోత్సాహం వల్లే ఇంత చరిత్ర సాధించగలిగాం. ఈ కష్టకాలంలో కూడా మమ్మల్ని ఆదుకుంటారని, మీ అభిమానాన్ని చూపిస్తారని కోరుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కము గజానన మహర్నిశం అనేకతం తం భక్తానా ఏకదంతముపాస్మహే. శ్రీనివాసుని సదనమిదియపు కనుడి మినుడి మనుడి ఇకపై శ్రీనివాసుని సదనమిదియపు కనుడి మినుడి మనుడి ఇకపై వెంకటేశ్వరుని నాటక ప్రాంతన విలసిత విలసిత సురభి సౌరభము వెంకటేశ్వరుని నాటక ప్రాంతన విలసిత విలసిత సురభి సౌరభము శ్రీనివాసుని సదనమిదియపు కనుడి మినుడి మనుడి ఇకపై శ్రీనివాసుని సదనమిదియపు కనుడి మినుడి మనుడి
నా బంగారు తల్లి అలసి అలసి నిద్రించుచుంటివా నాయన. ఎక్కడిది నారాయణ స్మరణ? ఎక్కడిది? ప్రహ్లాద, ప్రహ్లాద. నాయనా, ప్రహ్లాద, నీవు నిద్రలో ఏమో కలువరించుచుంటివి. అది ఏమో నీకు తెలియనా? ఏదో అంటివిలేమో. నీకెప్పుడైనా భయం కలిగిన నా పేరు హిరణ్యకశ్యపు. హిరణ్యకశ్యపు అని స్మరింపవని నా బంగారు తండ్రి, నీకు ఈ యుడునకే పాట కూడా వచ్చిన. ఏది నాయన పాడు, నాయన పాడు. నీకు ఇంకొక పాట కూడా వచ్చునా? సరే, ఇట్టి పాటలు కాకుండా మరేదైనా మంచి పాట పాడదు, సరేనా? దేవాదేవుని
కానీ కొట్టను. నాన్నగారు పాట పాడితే ఎందుకు కొడతారు? నాన్నగారు ఎందుకు కొడతారు? అధిక ప్రసంగం నోడమేమో. చూడమ్మా చూడమ్మా. నాథ కోపగింపగలదు. నీవు కోపగింపగా ఈ బాలుడు ఎంతటి వాడు నాథ? అది కాదు దేవి, నా అంతఃపురం నా వీనికి పాటలు ఎవరు నేర్పినారా అన్నదే నా సందేహం. ఈ పాట నేనెక్కడో విన్నట్లు జ్ఞప్తికి వచ్చున్నది. ఏమి నీవు వింటివా? నాడు నారద మంత్రి ఆశ్రమమున ఆ నారదుడు ఈ పాటలోని పల్లె అన్నట్లును నేను విన్నట్లును జ్ఞప్తికి వచ్చున్నది నాథ. దేవి లీలావతి, అప్పటికి వీడు పుట్టనే లేదు కదా. నాథ ఏదో పసివాడు, బుద్ధి పడమకై ఉన్నది. పెరిగి పెద్దైన పిదప తానే తెరుచుకున్నాడు. అవును, వీనికి విద్యాభ్యాసము చేసిన తప్పక మార్గమునకు మంచి ఉపాయం. ఎవరు అక్కడ? ఓరి మా గురుతు వీడు చండా మార్కుల వారి నాయన ప్రహ్లాద, గురువుల వద్దకేగి చక్కగా విద్యను పెంచి రావాలి, తెలిసినదా? బ్రాహ్మణోత్తమ చూడు మీ బాలకుండు, బ్రాహ్మణోత్తమ చూడు మీ బాలకుండు, చెడు ఎరుగడు ప్రాపంచ సరళి సుంతా, వీనికి మత్కృత గ్రంథములను నేర్పి పండితుని సేయుని మీ నేర్పు మీద. అట్లే ప్రభు, మీరెంతగా చెప్పవలేనా? ప్రహ్లాద కుమారుని సకల విద్యా పారంగతులుగా ఉన్నట్టు బాధ్యత మాది. నాయన గురువులకి నమస్కరింపు. అఖండ విద్యా ప్రాప్తి రాస్తూ బ్రహ్మాను చాలా బుద్ధిమంతుడు. ఆ బుద్ధి మంచిదే, గుణమే. నాదొక చిన్న విన్నపం. వీనికి ఎట్లు అలవడినో తెలియదు కాదు, ఆ హరిభజన చేసుకున్నా ఎట్లనూ సరే ఆ హరిభజన మాన్పించి నా పరువు నిలిపవచ్చు. ప్రభు, దీనికి మీరెందుకు చింతపోలేను? వీని నెట్లయను ఆ హరిస్మరణ మాన్పించి మన సకల విద్యా పారంగతునిగా చేయు బాధ్యత నాది. కుమారా, అడుగు నాయన. ప్రభు, ఇక మాకు సెలవు. మీ పాఠాలన్నీ తంతాను పంతులు. అంతాను కాదురా, ఆ, వందనము అనాలి. దండాలు. కూర్చోమో. ఎక్కడ? నా నెత్తి మీద. ఎక్కడా? అక్కడరా, అక్కడ కూర్చో. కూర్చోండి. రేయ్ రేయ్, ఏమిట్రా అది? ఇదా? ఆ? ఇది మా నాయనమ్మ పలక. ఆహా, మరి అదేమిట్రా అది? ఇదా? ఆ. ఇది మా తాత బలపం. ఆ? అబ్బా, వీటితో ఏం చేస్తావురా ఇప్పుడు? ఏదైనా చేయవచ్చు దీంతో. అరే కూర్చోండి. ఎవరే మీ పాఠాలు వచ్చాయా? ఏ, నీ పాఠం వచ్చిందా? రా చెప్పండి నీ పాఠం. జొండసేను కాడ ఆ? సొగసుగాని చూసి వానికి నాగులు కలిసింది మీకు కొండ పూలతో పూజ చేసింది. ఏరా నీకు వచ్చా? చెప్పు. గురువు గారి గుండు నున్నగా నుండును, ఆ. తొడమి తొడమి సొట్టలుండును, వెనక కోతి మీద కట్ట ఉండును. విశ్వదాభిరామ వినురా మామ. ఆ? నువ్వు నోరు మూసుకుని కూర్చోరా తోమ. ఏరా నీ పాఠం వచ్చిందా? పందులు, ఆ. మీరు చెప్పిన పాఠము చతికి 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 మాసిపోతే ఆ. చాకులోని కేస ఉతుక్కొని రమ్మని. ఇక నువ్వు చతికిల పడము, కూర్చోను. ఒరేయ్, నేను ఇప్పుడు చెప్తాను, నువ్వు రాస్తావా? రాత రాయడా. ఏరా వీడేంట్రా కొరుకుతున్నాడు అండి గురు అన్నయ్య. తినే వెధవలు వాళ్ళు. పందులు, ఒరేయ్, నీ
పని ఏమైంది? నీ పని వచ్చేసా? ఏమొచ్చాయరా ఉప్పు కప్పు రంబు పందులు ఆ. ఒక్కొక్కటి చెప్పు పందులు. పందులు కాదురా, గురువు గారు అనాలి, పందులు కాదు. పందులు గారు పందులు కాదురా, గురువు గారు అనరా. పంతులు కాదు, పంతులు గారు. పందులు గారు అని అక్క ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి. పందులు ఆ, ఒక్కొక్కటి చెప్పు. ఒక్కొక్కటి. ఊ వా కొమ్మిస్తే ఊ, పూ పా కొమ్మిస్తే పూ, కా కా పూ. మళ్ళీ పూనా ఆ, పందులు. ఉప్పు కప్పు పా కంప, కప్పు. పా కొమ్మిస్తే ఆ, పూ, ఉప్పు కప్పు రంబు రంబు. ఒక్క పోలిక నుండు. ఆ? నీ అక్క పోలిక నుండు. రేయ్, ఏదో ఒక్క పోలిక నుండు. నీ అక్క పోలిక నుండు. ఒక్క పోలిక నుండు. నీ అక్క పోలిక నుండు. మరి సోదరా నీకు వచ్చేసింది కానీ కూర్చో. అరే నువ్వు లేవా, లేదా ఎందుకు కొరుకుతున్నావు కదరా లేవు. దొరకలేదు నాకు. ఏంటి? ఏయ్, లేదా మీ పాటలు అందరికి వచ్చా? మాంసం తింటావా? చెప్పు. ఏంటి నాకు రాదు పంతులు. ఏయ్, నీకు వచ్చింది ఎప్పుడా? నాకేం రాదు. ఏమి రాదా? రాదు. కూర్చోరా వెతవా. నాయనా ప్రహ్లాద, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సోదరా, ఎంత వినయం, ఎంత భక్తి. నాయనా ప్రహ్లాద, ఇప్పుడు నీ తండ్రియే జగత్కర్తయు జగత్పాలకుడు అయి ఉన్నవాడు. కావున విద్యను అభ్యసించుటకు ముందు నీ తండ్రి నామమే స్మరింపవలేను. కావున అనుము నాయన. ఓం హిరణ్యకచ్చపవే నమః. ఓం నమో నారాయణాయ నమః. నాయన ప్రహ్లాద, అట్లు కాదు, ఆ హరినామస్మరణ చేయరాదు, నీ తండ్రి నామమే స్మరింపవలేను. ఓం హిరణ్యకచ్చపవే నమః. ఓం నమో నారాయణాయ పంతులు నమః. నేనంట. నువ్వు అంటావా? అంట. అను. అనరా. కుమారా వీడు అనుచున్నాడు, అదే విధంగా అనుము. అలాగను. చెప్పు. అనరా. చెప్పు పంతులు. ఓం హిరణ్య కశ్యపవే నమః. అనరా. నువ్వు చెప్పు పంతులు. ఓం హిరణ్యకచ్చపవే నమః. ఓ ఓ ఆ? ఓ ఇంకొకసారి చెప్పు. ఓం హిరణ్య కశ్యపవే నమః. ఓం హిరణ్య పిసుకుడే నమః. ఒరేయ్, పిసుకుడు కాదు కిసుకుడు కాదురా. ఓం హిరణ్య కశ్యపవే నమః. ఓం హిరణ్య పిసుకుడే అన్న వీడికి నోరు తిరగడం లేదు అన్నయ్య. నోరు తిరగకపోతే పోయింది. ఈ పలుకులు ప్రభువు విన్నాడంటే మన తలలు ఎగిరిపోతాయినా విధమా. నాయనా నీకు దండం పెడతా, చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని పంతులు. ఆ. పో ఓ, నాయనా శ్రద్ధగా పాటలు ఆలకించి ఉండుము. ఇప్పుడు సంధ్య పాటలకు వచ్చారు. ఒరేయ్, మేము సంచి మార్చుకొని వస్తాము. అంతవరకు జాగ్రత్తగా ఎవరు అల్లరి చేయకుండా గొడవ చేయకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఆ? అయ్యో వీరెంత తెలియలేని వారు. నా తండ్రియే దైవం అనుచున్నారే, లేకున్నా కూడు లేక చంపేదమనుచున్నారే. నారాయణ శ్రీహరి, నీ భక్తి ఒకటి ఉన్నా నా కన్నుము వెడే కావాలినా. ప్రహ్లాద, నువ్వెప్పుడూ నారాయణ నారాయణ అంటుంటావు కదా, ఆయన ఎందున్నాడు, ఎలా ఉంటాడు?
ప్రహ్లాద నీకు చెప్పిన పాఠమేమిటి, నువ్వు చెప్పే నామేమిటి నాయన? ఆ చెడ్డ కోతి వనమెల్లా చెరిచినన్నట్లు నీవు చెడినదే కాక రాక్షసుకురమెల్లా జరపచూచెదవా? నీకిట్లు కాదు, మరోసారి చెప్పు. నీరు లేకుండా చీకటి గదిలో బంధించను కానీ నీ రోగం కుదరదు. రమ్ము. విన్నావా ప్రహ్లాద? గురువు గారు మీకేమీ భయం? నీకు ఎన్ని మార్లు చెప్పరా నీకు అర్థం కాదా? నాయన ప్రహ్లాద, ఇప్పుడు మనము నీ తండ్రి వద్దకు పోవచ్చుదాం. అక్కడ నీ తండ్రి అడిగిన దానికి మాత్రము ఉత్తరమేము, అంతేగాని ఆ హరినామస్మరణ మాత్రము అక్కడ చేయకు నాయన. గురువు గారు, నేనుండగా మీకు భయం ఎందుకు గురువు గారు? అదే నాయన మా భయము. నాయన మా ప్రాణములన్నీ నీ చేతుల్లో ఉన్నావు నాయన. పద. నా కుమారుడి నుండి చాలా రోజులైంది, చూడవలన్నీ కోరిక కలుగుతున్నది. నాకు అట్లే ఉన్నది. అందులోకి ఇదివరకే కుమారుని తోడుకుని రమ్మని కబురు కొట్టు. దేవా, తమ ఆజ్ఞానుసారం ప్రహ్లాద బాలుని తోడుకొని వచ్చాం. రాక్షసేశ్వరునకు జయం చేయి. తండ్రి నమస్కారము, అమ్మా నమస్కారము. కుమార, నిన్ను చూసి ఎన్ని దినములైనదిరా నాయన. గురువుల వద్ద ఏమేమి విద్యలు అభ్యసించుతామో. ఏది నాయన? ఒక పద్యము చదువు నాయన. చదివించిరి నలుగురువులు, చదివితి ధర్మార్థము కర శాస్త్రంబులు. శాస్త్రము నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నా బంగారు తండ్రి, నా జన్మ ధన్యమైనదిరా. ప్రహ్లాద కుమారునికి మా విద్యనంతయు ధారపోజితిమి, నూరి పోజితిమి. బ్రాహ్మణేశ్వరులారా, మీ వల్లనే మా వంశము పావనమైంది. నాయన, గురువులు చెప్పిన పద్యములో ఒక పద్యము చదివి దాని సారమును తెలుపు నాయన. ప్రభు మార్గాయాసమున కడు పడలి ఉన్నాడు బాలకుడు. మేము వెడలిపోయిన తర్వాత మీరు పరీక్షించవచ్చు. ఒక్క పద్యం ఏది నాయన? శారీర కాంతి విజితమసారము, భక్తాగణైక చాతుర్య దయాసారము. అఖిల భీకర భుజసారము, హరినామము సారము తండ్రి. ఇది ఏనా మీరు చెప్పిన చదువు? పంతర నీతి శాస్త్ర జయ పారగా చేసేదనంచు బాలుని పట్టుకొని పోయి దానికి అనర్హములైన వినోది శాస్త్రము ఉచితల తెలిసినారమే. భృగు ప్రవండవటంచు నమ్మితి కటకట బ్రాహ్మణ కృతిగాక యథార్థము బ్రాహ్మణుడే. తండ్రి, వారి నేలకు అప్పగించదము. పూర్వ జన్మ సుకృత పరిపాకమున కాక హరిపూజ పుణ్యము లభించునా? అది ఒకరు చెప్పిన వచ్చునా? మందార మకరంద మాధుర్యమున దేను, మధుపంబు బోవునే మదనములకు నిర్మలమ
సావి నీవు ఆ పేరు నీ నాలుగు చీలకలుగా వెంచదను. తండ్రి ఆ పేరైతే వాళ్ళు నన్న నా ఎత్తమా ఎత్తకుండుటకు నాకు సాధ్యమా? ఏమిరా నీకు గంటగా వలదు నాథ, అతి కోపం వలదు. పిచ్చికిపై బ్రహ్మాస్త్రం వేల నాథ. ప్రభు ప్రభు ఈ పాడు మాటలే అనబడతని ఎన్నో మాటలు బోధించినాము ప్రభు. ఎంత చెప్పినను మేము చెప్పిన విద్యలన్నీ చక్కగా నేర్చుకున్నాడు కానీ ఆ ఒక్క హరిస్మరణ మాన్ప మా తరము కాలేదు ప్రభు. ప్రభువులు ఆగ్రహించక అనుగ్రహించి బాలకుని మరల మా వెంట పంపిన ఈసారి మీ చదువులు వద్దు ఏమవుతు పొందాలి. ఏమిరా గురువులు చెప్పిన నీతి శాస్త్రములు నీకు అయోగ్యమైన ఆ విష్ణు చిత్తమే నీ ముఖ్యమైన. ప్రహ్లాద నాయన నీవంతగా పూజింపవలేనన్న మన 20 శంకరుని ప్రార్థింపు. అది కాదన్న మహావరప్రదాసి అయిన ఆ బ్రహ్మదేవుని ప్రార్థింపు. అంతేకాని ఏలరా దుష్ట హరిని ప్రార్థించను. నా మాట వినుము నాయన. తండ్రి నీవి ఇట్లాడుగా నేనేమని వచింతును? దురాత్మ అయిన నీ దుష్టమతం మానవ కదా. లీలావతి కొడుకైన కానిము మరెవరైనా కానిము నా విరోధి పక్షం అవలంబించు వాడిని నేను మననివ్వను. నీకు ఒక అవకాశం ఇచ్చుచున్నాను. ఎట్లయినా సరియే వీని బుద్ధి మాన్పింపు, లేదా నా కోపాగ్నికి వీడు బలి కావాల్సి ఉన్నది. అనుగుపట్టి చూచితివా, నీ జనకుడంత కనలై ఉన్నవాడు ఏ రాత్రి గోధుమ జరించి భంగి ఆచరించదవు. జనకాజ్ఞ అవశ్యము పాటింపదగినది కాదా? అమ్మా ఆ శ్రీ వల్లభుని పాద సేవ మనసారా చేయుచుండా మనసును దాచనేలా? మనసును దాచకుండా మాని వెనక్కి చెప్పి తండ్రి కోపముకి అవకాశం ఉనియవలే. అమ్మా అది సత్యమే. నా ఎట్టి బాలునికి తన్నోపాయం కలిగించు. సత్కార్యము దుష్కార్యమన్న తండ్రి అన్న ఏమి అది వినవచ్చునా? నాయన నీ తండ్రి నిన్ను శిక్షింతును సంహరింతును అని చెప్పలేదా? ఏలతని క్రోధము జరించి భంగి ఆచరించదము. నా కొరకైనను ఆ హరిస్మరణ మానుము నాయన. పుత్రకాయి మతమును మానుము మనకి విధి తగదురసుగా. పుత్రకాయి మతమును మానుము మనకి విధి తగదురసుగా. నా జనని ఈ మతమే సమ్మతమౌ ఇంతకన్నా సుఖము లేదు. నా జనని ఈ మతమే సమ్మతమౌ ఇంతకన్నా సుఖము లేదు. ఇది విడువగను పగజాలని, ఇది విడువగను పగజాలని. నీవు కనుగొనే నా మాట వినవు నీదు జనకుడు కఠినదని. నీవు కనుగొనే నా మాట వినవు నీదు జనకుడు కఠినదని. చావుతను పగనే చూడజాలను సంతత దుఃఖము నిరతురా. చావుతను పగనే చూడజాలను సంతత దుఃఖము నిరతురా. అమరునము హరి కృప కలిగిన వారలకు లేవు ఆపదలు రావు కష్టములు నమ్ము నిరతము సుఖములే. అమరునము హరి కృప కలిగిన వారలకు లేవు ఆపదలు రావు కష్టములు నమ్ము నిరతము సుఖములే. పుత్రకాయి మతమును మానుము మనకి విధి తగదురసుక. నాయన నా మాట వినుమురా. ఎవరి కొరకు కాకున్నాను నా కొరకైనను ఈ హరిస్మరణ మానుము నాయన. నా మాట వినుము నాయన. అమ్మా ఆ హరిభజన మాత్రం నా చేతగాని పని. నీకు నమస్కరించదను నన్ను మన్నిమ్ముము. కుమారుడు నమస్కరించుతున్నాడు, క్షమించమని వేడుకుంటున్నాడు కాబట్టి. లీలావతి వీడేమైనా నువ్వు మార్గములకు వచ్చనా? ప్రహ్లాద ఇప్పటికైనా చెప్పము, ఆ హరిభజన మానిదవా లేదా? అయ్యా నా శరీరము తోడ పుట్టినది కదా, నాకు ఆ విష్ణువు భక్తి. నీవు గొప్పవాడవు, నాకు తండ్రివి, పూజ నీడువు. నే చెయ్యి హరిభజన మాత్రం మానమనుకుము. ఈ కడమాట తెలుపము, ఆ హరిభజన మానిదవా లేదా? తండ్రి ఇదే నా కడమాట. విష్ణు చింతనమే నా తరుణోపాయము. దురాత్మ ఏమిరా నీకు కంటక? నాయన ప్రహ్లాద తగిన మాట అనుభవించదావు. ఎవరు నాయన లీలావతి వీడిని కైకొనిపోయి
ఎట్టేళ్ళు సరి ఆ హరిభజన మాన్పింపు లేదా వీరి సంబంధించావు మీ ప్రాణములు మీకు దక్కవు ప్రహ్లాద ఇప్పటికైనా నువ్వు హరిభజన మానము మానవు అట్లయినా నిన్ను ఊరి వేయించదము ఏమందు అన్యాయముగా ప్రహ్లాద బాలుని ఉరివేయించింది ఎంత పాపం చేయొచ్చు నడుము ఈ వార్త మన మహారాజు గారికి చెప్పేద్దాం ఇది నీ పనేనా ప్రహ్లాద ఎట్లో బతికి బయటపడ్డివి ఇప్పటికైనా నువ్వు హరిభజన మానవు మానవు అట్లయినా నిన్ను గదల చేత మోదించడము ఏమంటావు
పాడైతుంది ప్రహ్లాద బాలుడి బూడిదైనా మిగిలిందో లేదు నాడు లక్ష్మీ వల్లభ దీన శరణ్య లక్ష్మీ వల్లభ దీన శరణ్య కరుణాభరణ కమలలోచన కరుణాభరణ కమలలోచన కన్నుల విందుల చేయగరావే కన్నుల విందుల చేయగరావే ఆశిత భగవంత నిర్మూలనా ఆశిత భగవంత నిర్మూలనా లక్ష్మీ వల్లభ లక్ష్మీ వల్లభ అమ్మా ఇగో ప్రహ్లాద నువ్వు ఎలాగో చావు కాబట్టి మమ్మల్ని చంపేయి. ప్రహ్లాద ఇప్పటికైనా నువ్వు హరిభజన మానవయ్యా. నానన్న అబ్బా ఓరి ఏమి చేసేద్దాంరా సముద్రంలో పడవేద్దాం ఏమంటావు అప్పటికైనా ఏమంటావు సముద్రంలో పడవేద్దాము మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మోయ్. అట్లయిన మాట వినము నడు. ఇదే కానీ ఓరి నారాయణ ఇప్పుడు కాసుకోను అంటావా నవా అంటావా నవా అనన్న ఓయ్ ఇదిగో నేను మంచివాణ్ణి కాదు ఇప్పటికైనా ఇగో ప్రహ్లాద లక్ష్మీ వల్లభ దీన శరణ్య లక్ష్మీ వల్లభ దీన శరణ్య కరుణాభరణ కమలలోచన కరుణాభరణ కమలలోచన కన్నుల బిందుల చేయగరావే కన్నుల బిందుల చేయగరావే ఆశిత భగవంత నిర్మూలనా ఆశిత భగవంత నిర్మూలనా లక్ష్మీ వల్లభ లక్ష్మీ వల్లభ మానదవా లేదా నారాయణ ఓయ్ నారాయణ 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 నారాయణ
ప్రహ్లాద, ఇప్పటికైనా నువ్వు హరిభజన మానము. నానను ఓరి ఏమి చేయదుందా? ఈ పక్కనే పాముల గూడెం ఉంది, పాముల వాళ్ళ గూడెం. ఆ, అక్కడ పోతే అట్లయినా నిన్ను పాముల చేత కనిపించదము. ఏమంటావు? మీ రాజుగారు చెప్పినట్టు చేయడు. మనమైతే నారాయణుడు మానవు. నడము. పద. ఈరిగాడు సూరిగాడు పేరెళ్ళిన పేరిగాడు, ఈరిగాడు సూరిగాడు పేరెళ్ళిన పేరుగాడు, ఈళ్ళంతా మావాళ్ళే భలే మంచి మంత్రగాడు. పాములోళ్ళమయ్యా ప్రభులోరు సుడెండయ్యమా, పాములోళ్ళమయ్యా. ఓరి ఎవర్రా మీరు? మేము పాములోళ్ళం దొరా. ఓరి రే ప్రహ్లాద బాలు తీసుకురండి. ఏంటి? ఆహా, ఎంత ముద్దుకున్నాడు పిల్లగాడు. ఏం దొరా? ఇదిగో మన మహారాజు గారి పుత్రుడు. ఇతన్ని పాముల చేత కనిపించండి. ఏం దొరా? ఎవరికైనా పాము కరిస్తే బతికించమంటారు, మీరేంటి దొరా చంపేయమంటున్నారు? ఓరి వీడు మా విరోధిని కొలుస్తున్నాడు. ఎవరు మీ విరోధి? అదేనయ్యా, గత మీద వస్తాడు, ఇట్టి అంటాడు. ఎవరు గతం మీద వచ్చింది? నారిగాడు. నారిగాడు ఎవరు? ఆ నారాయణుడు రా. ఓ, ఆ నారాయణ. ఇప్పుడు ఏమనిపించాలి దొరా? వీడిని ఆ మంత్రం మానిపించు. ఆ మంత్రం మానిపించడానికి చంపేయమంటున్నారు. ఈ మాత్రాన్ని చంపేయాలా దొరా? నేను భయం పెట్టానంటే ఏమంటే అది అనాలే. ఏది? ఏంటి అది? దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. ఏందిరా అది? ఏంటి అది? ఇది మా పెద్ద గురుని పాదం దొరా. దీన్ని ముట్టందే ఏ పని చేయము. మా మొఖమే పెడతావు, తీసుకో. పాము కరిచిందోరా. పాము ఎవరికైనా కరిచిందనుకో చచ్చిపోయారనుకో, దీంతో ఒక ఇలా పెట్టి కొట్టానంటే టక్కులు లేచి కూర్చుంటాడు అనమాట. అది దీన్ని ముట్టంది ఏం పని చేయందురా. ఇంతకు ఏం చెప్పేందురా? ఏంటోనా? ఓం నమో ఓ అదే కదా అంటున్నా. వీళ్ళతో తిరిగి నాకు అదే వచ్చినది. ఓం నమో హిరణ్యకశపవే నమః. అంతే కదా. ఒట్టు ఒట్టు మారని ఒట్టు వెళ్ళిపోతే ఏమీ లేదు, తల్లి పిల్ల పుట్టింటే చచ్చిపోతారు అంతే అంటున్నావు, అనేస్తున్నావు. నేను చెప్పినట్టు నువ్వు అంటున్నావు. అను. ఓం హిరణ్యకశిపుచే నమః. తీసుకుపోండి, తీసుకుపోండి అన్నాడుగా. ఏమన్నాడు? సరిగ్గా విను. అన్నాడు కదా. సరిగ్గా వినుమో. ఓ బాబు, ఇంకోసారి అంటాను. ఓం హిరణ్యకశిపుచే నమః. తీసుకుపోండి. ఓరి నేనన్నదేమి, నువ్వన్నదేమి, ఆయన అన్నదేమి? నువ్వు అన్నదే నేనన్నా, నేనన్నదే ఆయన అన్నాడు. నేనన్నది నువ్వన్నది, నువ్వన్నది ఆయన అన్నది. నువ్వేమన్నావు? ఓం నమో హిరణ్యకశపవే నమః. నేను అదే అన్నా. ఓం హిరణ్యకశిపుచే నమః. సరిగ్గా చెప్పుమో. బాబు, వీళ్ళకి ఇగో ఎంటికలు బాగా మొలిచిపోయి చెవులు వినపడటం లేదు. కొంచెం గట్టిగాను నాతో పడండి. ఓం నారాయణ మామ ఎవరు? ఏంటి ఇందాక నుంచి ఇందాక నుంచి కాదు, అతను పుట్టినప్పటి నుంచి అదే అంటున్నాడు. పుట్టినప్పటి నుంచి అంటున్నాడు. ఇప్పుడు మానమంటే మాంతాడా ద్వారా. తీసుకుపోండి. అందులోకే కదా పాముల చేత కనిపించమన్నది. ఏ బాబు, ఆఖరిసారి చెప్తున్నా, నాకు కోపం వస్తే నేను మంచోడిని కాదు. నాకు కోపం వస్తే నేను మంచోడిని కాదు. అంటావానవా? చిన్న పిల్లడు కోపం తెచ్చుకోకు. నాకు కోపం వచ్చేస్తుంది. అంటావానవా? ఏయ్ నాకు నడుముల దాకా కోపం వచ్చింది. అంటావానవా? ఏయ్ నాకు పీకల దాకా కోపం వచ్చింది. అంటావానవా? 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 అనకపోతే పో. ఎక్కడికి రా? మరి నేను అనా అనా అంటూ
ఉంటే నేనేమని పేలుతారా? ఒరేయ్, అందుకే పాముతో కలిపి చంపే. ఏమంటున్నారు? ఏ బాబు, ఆఖరిసారి చెప్తున్నా, అంటావారవా? పాములతో కనిపించి చంపుతా. ఇంకా ఏ బాబు, పాము చెప్తున్నా, జాగ్రత్త ఉండాలి మరి. జాగ్రత్త. పాము చెప్తున్నా, ఆఖరిసారి అంటావారవా? అనకపోతే చేస్తున్నా. నారాయణ 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 సంతోషంగా ఉన్నావా? బాధపడుతుంటే అయ్యా అదేందో వచ్చింది, తుర్నొచ్చింది, బుర్ర కొట్టకపోయింది. అయితే ఇది వాని పని. ఎవరి పని? వాడేరా. అంతా తెలిసే మీరు చేసిర్రు అయ్యా. ఆ ఒక్క పాము మీద మేము బతుకుతున్నాం దొరా. ఆ ఒక్క పాము ఆ ఒక్క పాము మీద మేము ఇంతమంది బతుకుతున్నాం. మీవెన్ని కుటుంబాలు? 60 కుటుంబాలు దొరా. మీ 60 కుటుంబాలకి మీ ఒక్కొక్కరికి ఈ సరిపోవే నా ప్రగాఢ సానుభూతి. అయ్యా కడుపు నిండా మాట చెప్తారా, గాలి మాటలు ఎందుకు? అయితే ఈ విషయాన్ని తీవ్ర దిగ్భ్రాంతి చెందుతుంది. ఇంకో మాట చెప్తారా? ఇంత మాట చెప్పినా నీ కడుపు నిండలేదా? ఏం చెప్పు? అది కడుపా కండవలి మడుగా. ఇదిగో మీ దగ్గర ఏమైనా కాలకోట విషయం ఉన్నదా? ఉన్నది దొరా. ఉన్నది కాలకోట విషయం ఉంది. అది నాలుక మీద పడిందంటే చాలు కైలాసానికే. వీడికే ఒకసారి అనుమానం మీకు వచ్చింది కాబట్టి మీకేస్తా దొరా. సరే ఆ విషయం తీసుకునే రాజ్యానికి అక్కడ కూడా ఈ సానుభూతులు ఏమన్నా అక్కడ మహారాజు బహుమతులు ఇచ్చేస్తే బహుమతులు అయితే మీ వెనకాల వచ్చేస్తుంది. మీ వెనకాల వస్తున్నా శక్తికి మించిపోయాను. నా కుమారుడే నా ఆజ్ఞ పాటింపకుండా ఇంకా నా రాజ్యంలోని ప్రజలు నా ఆజ్ఞ ఎట్లు పాటించారు? అది నాకు అవమానము కదా. వాడు చావనివ్వలేదు. ఇది ఏమో తెలియదునా? ఆ శంకరుడు మింగిన హాలాహలంతో సమానమైన కాలకూట విషయం. దీని ప్రభావం ఎట్లా చూపించదో చూడు.
వినయంగా నీకు ఆజ్ఞాపించుతున్నాను. నీవే ఈ విషమును కుమారునికి ఇచ్చి త్రాగించు, లేదా వాని చేత హరిభజన మాన్పిపము. ప్రహ్లాద, నా మాట వినుమురా. ఈ విషము ఎవ్వరికైనా ఇంచుక నాలుగు భయపడినా తప్పక మరణిస్తురట. నా మాట వినుము నాయన. నా కొరకైనను ఆ హరిస్మరణ మానుమురా. అమ్మా, ఆ విషయంలో అర్ధశక్తి ఉన్నదా? నృత్యము నారాయణ శ్రీహరి నిన్నే కాని కరులనే దుంగా రావే వరదా బ్రోవగా రావే వరదా అని మొరలిడగా కరివిబు కాంచిన అని మొరలిడగా కరివిబు కాంచిన స్వామి విని ఉండ భయమేలనయ్యా స్వామి విని ఉండ భయమేలనయ్యా అమ్మా అమ్మా ప్రహ్లాద, నా తండ్రి. ఏమి ఆశ్చర్యం, ఏమి ప్రహ్లాదం! కాలపూట విషము పాయసము వలె కడకడ తాగివేసినాడే. ఏమి ఆశ్చర్యం! ముంచితి వార్ధులం గదల మొత్తితి శైలతతంబునంతోయించితి శస్త్రరాజ పులిపించితి మీద నిభేంద్ర పంక్తి తొక్కించితి శపించితి ధిక్కరించితి ఘోర దవాగ్నులంతోయించితి పెక్కు బాధనలయించితి చావడు చావడు చావడిదే చిత్రము. ఇక ఈ ప్రహ్లాదుని వధా విధానము నా సమక్షంలోనే జరగవని. ప్రహ్లాద, నిన్ను ఎన్ని విధములు చంపనిచ్చిన చావకున్నాను. నీకేమన్ను మందు మంత్రము తెలియనా? నా మంత్రము ఏయ్! నారాయణ నారాయణ మంత్రం. తండ్రి, నాకు ఒక సందేహము. ఏమా సందేహం? మీ తండ్రి ఎవరు? మా తండ్రి కశ్యప బ్రహ్మ. అతని తండ్రి ఎవరు? అతని తండ్రి చతుర్ముఖ బ్రహ్మ. అతని తండ్రి ఎవరు? అతని తండ్రి చెప్పండి. అతనే శ్రీమన్నారాయణ. ఏయ్! నారాయణుడు. ప్రహ్లాద, అతడు మీ పిన తండ్రిని చంపిన దుష్టుడురా, మనకు విరోధి. అతని నామము నీవు స్మరింపరాదు. ఎందుకు రా శ్రీహరి? నీ యందు నా యందు ఎన్న కడలో ఉన్నవాడు. ఏమి ఎల్ల కడలు ఉన్నవాడా? ఈ సౌధములు ఉంటున్నవాడా? ఉన్నవాడు. నీ ఎందున్నవాడా? ఉన్నవాడు. నా ఎందున్నవాడా? ఉన్నవాడు. ఈ గడ్డం ఈ గద ఎందున్నవాడా? ఉన్నవాడు. ఈ స్తంభమున అందున్నవాడా? ఉన్నవాడు. ఈ స్తంభమున ఉన్నవాడు తండ్రి, ఉన్నవాడు. డింబక సంగోస్తలమున అంబోరుహనేతుడుండెననుచు మిగుల సంఘమున బలికెదవీవు ఈ స్తంభమున చూపగలవే. ప్రహ్లాద, ఈ స్తంభమున చూపగలవే నీ చక్రి గిక్రి. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూసినా అందందే గలడు. దానవాగ్యని వింటే ఏమిరా ప్రహ్లాద, ఇంత దృఢ నిశ్చయంతో పలుకుతుంటివే, చూసేదగాక. నారాయణ
వైకుంఠం అంతా నువ్వు వెతికినందుకు కారణాన్ని ఈ శ్రీహరి ఈనాడు నీ వల్ల కనిపించినాడు. పితృణము తీర్చుకుంటే కుమార, పితృణము తీర్చుకుంటే. అందరికీ నమస్కారం. ఈ నాటకాన్ని తిలకిస్తున్న ఆస్ట్రేలియాలోని తెలుగువారు, అలాగే మన దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరికీ మా సురభి నాటక సంస్థ, సురభి థియేటర్ గ్రూప్, శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ తరఫున మీకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు భక్త ప్రహ్లాద నాటకం ముగిసింది. 1 గంట నాటకాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం జరిగింది. అయితే నాటకం చూసిన వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మీకు తోచిన సహాయాన్ని, అలాగే అంటే మాకు మా గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్ ఉంది. ఫోన్పే నెంబర్ వచ్చి 9494507007, ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్. అలాగే మా వెబ్సైట్ surabhidrama.com, surabhitheater.com, వీటి ద్వారా కూడా మీరు మా డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే GoFundMeలో ప్రత్యేకంగా మేము ఒక ఫండ్ రైజింగ్ని ఈ కార్యక్రమం కోసం స్పెషల్గా క్రియేట్ చేయడం జరిగింది. GoFundMe/F/Surabhi, దాని ద్వారా కూడా మీరు మీ సహాయాన్ని అందించవచ్చు. మేమందరం కూడా ఒకే కుటుంబ సభ్యులం. నాటకం మీదే, ఈ రంగస్థలం మీదే పుడుతూ దీనికే, అంటే ఇందులోనే ఇదే జీవితం, ఇక్కడే పుడతాం, ఇక్కడే చావులు బ్రతుకులు అన్నీ మావన్నీ కూడా అందరం. ముఖ్యంగా ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించినటువంటి కమల్ కృష్ణ గారికి, ఆస్ట్రేలియా నివసిస్తున్న కమల్ కృష్ణ గారికి ముందుగా కృతజ్ఞత తెలుపుకుంటూ, మెల్బోర్న్ మామ వారికి, అలాగే సహకరిస్తున్న ఎంతోమంది స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ
మీ అభిమానం ఎప్పుడు మాపై ఉండాలి. అలాగే చూసే తెలుగువారు, మన తెలుగు సంఘాల వాళ్ళు కూడా మాకు ఏదైనా అవకాశం కల్పించండి. ఎందుకంటే మేము కోరుకునేది ఒక్కటే, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మా నాటకాన్ని చూసి మీకు అంటే తోచింది సహాయం చేయండి. సో మాకు అవకాశమే కావాలి. ఎందుకంటే నాటకం బ్రతకాలంటే మాకు అవకాశమే కావాలి. అవకాశాన్ని కల్పించండి. సురభి నాటకం కొంచెం భారీ నాటకమే. మామూలుగా మేము ప్రదర్శించాలంటే 50 మంది కళాకారులు ఉంటాం. అందరం కూడా ఒక లారీ సామాన్తో చాలా ఎక్విప్మెంట్, ఇప్పుడు మీరు చూశారు, చాలా సెట్టింగ్లు ఉంటాయి. సో మా ఇలాంటి కళని ప్రోత్సహించడం కాబట్టి కొంచెం అవకాశం ఇవ్వండి. మమ్మల్ని ఎప్పుడూ మీరు ఆదరించాలని కోరుకుంటూ సతీష్ గారు. అలాగే మరొక్కసారి శ్రావణ్ గారు, అదే చిత్రరంగం, అది మనకి ఫిలింకి సినిమా రంగంలో ఎన్నో సినిమాలకి ఆయన ఎడిటింగ్ చేశారు. ఆయన ప్రత్యేకంగా విచ్చేశారు. ఆయనకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ నాటకానికి వచ్చినందుకు. మీరు ఒక్కసారి వేదిక మీద రావాలి. పర్లేదు, ఒక్కసారి మీకు మాటలు చిన్న మాట చెప్పు. ఇప్పుడు రాబోతున్న కొండపొలం చిత్రం కూడా ఆయనే ఎడిటింగ్ చేశారు. సతీష్ గారు, మీరు కూడా ఒక్కసారి. ముఖ్యంగా అందరికీ తెలుపుకునేది, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే దానికి కారణం మన బాపూజీ, మహాత్మా గాంధీజీ. ఈరోజు ఆయన జయంతి. మరొక్కసారి ఆ మహాత్ముని స్మరించుకుంటూ ఈ నాటక ప్రదర్శన ఈరోజు మేము ప్రదర్శించడం నిజంగా ఆనందంగా ఉంది. మాట్లాడుతున్నాను శివన్ గారు. సో ఇంత దగ్గర నుంచి ఈ ఆర్ట్ ఫామ్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. బ్యాక్ ఎండ్లో అందరికీ లింక్ షేర్ చేయడం అవన్నీ చేస్తుండే. సో ఐ డెంట్ ఫోకస్ బట్ గ్రేట్ ఆర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. డెఫినెట్గా ఇది ఒక్కదాంతో ఇది ఎండ్ అవ్వదు. డెఫినెట్గా విల్ బీ విత్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ. చాలా ఏళ్ళ థ్యాంక్ యూ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో ఈ ఆర్ట్ ఫామ్ అంతరించిపోకుండా మనందరము మన శక్తికి తగ్గట్టు డొనేట్ చేసి వీళ్ళను ఇట్లే ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ. మరొక్కసారి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే ఈరోజు కార్యక్రమానికి రియాజ్ గారు, అంటే చిత్రరంగానికి ఫోటోగ్రాఫర్కి ఎన్నో సేవలు అందిస్తూ రామరాజ్యం శ్రీరామజన్ లాగా ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆయన వచ్చారు. అలాగే మా నవీన్ గారు, ఆయన బృందం వచ్చారు లైవ్ స్ట్రీమింగ్కి. అలాగే సహకరించిన నా సభ్యులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ జై హింద్.